దశాబ్దాల తెలంగాణ ప్రజల కలనేరేమైంది. తాము కోరుకున్నట్లుగా స్వయం పాలనా ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఈ ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏమిటి? వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉండబోతున్నది? తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన విధాన నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంతిమంగా డెవలప్మెంట్ పైన వీటి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? సవాళ్లకు ప్రత్యామ్నాయాలు, పరిష్కారాలు ఏమిటి? ఇదే ఇవాళ 7 PM చర్చలో పాల్గొనేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు. నమస్కారం సార్ నాగేశ్వర్ గారు. తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తమ సొంత అస్తిత్వంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందున్న తక్షణ సవాళ్ళు ఏమున్నాయి సార్? అంటే ఒకటి, ఇప్పటివరకు తెలంగాణ రాజకీయ నాయకత్వం అనేక వాదనలు ముందు పెట్టింది. ముఖ్యంగా తెలంగాణలో అభివృద్ధికి కానీ నిర్లక్ష్యానికి కానీ వీటన్నిటికీ కారణం ఆంధ్ర పాలక వర్గాలు, ఆంధ్ర నాయకత్వం తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని గొంతు నొక్కింది అనే వాదన పెట్టారు. ఈ వాదనలో కొంత నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకత్వమే తెలంగాణ పాలించబోతోంది. దీంతోపాటు తెలంగాణ ఉద్యమం ఒక గొప్ప ఆకాంక్షల్ని ప్రజల్లో చైతన్యాన్ని పెంచింది. ఇంతకుముందు కేటీ రామారావు గారు కూడా అన్నట్లు కోటి ఆశలు పెంచింది. తెలంగాణ వస్తే తమ జీవితాలు మారిపోతాయి, తెలంగాణ వస్తే తమ బిడ్డలకు కొలువు వస్తుంది, తెలంగాణ వస్తే తమ పిల్లలకు చదువు వస్తుంది, తెలంగాణ వస్తే మాకు మంచినీళ్ళు వస్తాయి, తెలంగాణ వస్తే మాకు అభివృద్ధి అవుతుంది. ఇలా అనేక రకాల ఆకాంక్షలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఈ ఆకాంక్షలు తెలంగాణ ఉద్యమంలో భారీ ఎత్తున ప్రజల్ని భాగస్వామ్యం చేసింది. ఆ ప్రజా భాగస్వామ్యమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కారణమైంది. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్సే తెలంగాణ కొత్త ప్రభుత్వాన్ని గ్రీట్ చేయబోతున్నాయి. అందువల్ల ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముందున్న ప్రధానమైన లక్ష్యాలు వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, పారిశ్రామికీకరణ ఎలా చేయాలి, వివిధ సామాజిక వర్గాల అభివృద్ధికి ఎలా దోహదం చేయాలి. తెలంగాణకు ప్రత్యేక సామాజిక స్వభావం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ఇరిగేషన్, నీటిపారుదల రంగాన్ని ఎలా డెవలప్ చేయాలి, పెద్ద ఎత్తున విద్యుత్ కొరత ఉండబోతోంది, దీన్ని ఎలా పరిష్కరిస్తాం, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజల సమస్యలకు ఎలా పరిష్కారం చెప్తాం, హైదరాబాద్ మహానగరం ఎదుర్కొనే సమస్యలకు ఎలా పరిష్కారం చెప్తాం. ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ ఇంజన్, ఇంతకుముందు రామారావు గారు కూడా అన్నారు. అలాగే ఇతర నగరాల అభివృద్ధి ఏ రకంగా చేస్తాం. ఇలాంటి అనేక సవాళ్ళు, తెలంగాణకు ఉన్నటువంటి వనరులను, అవకాశాలని ఎలా సద్వినియోగం చేసుకుంటాం, ఒక ఫాస్ట్ గ్రోత్ ట్రాక్ పైన ఈ రాష్ట్రాన్ని ఎలా నిర్మిస్తాం, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పీపుల్ ఆర్ రెస్ట్లెస్, ప్రజలకు ఓపిక లేదు. ఏదో 20 ఏళ్ళు నేను పడుతుంది మెల్లగా అభివృద్ధి చేస్తాను, జనం వింటాను సిద్ధంగా లేదు. విజిబుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఈ 4 ఏళ్లలో, 3 ఏళ్లలో, 2 ఏళ్లలో, 7 ఏడాదులు, 6 నెలలలో ఏం జరగబోతోంది అనే ప్రజలు అడుగుతున్నారు. వీటికి పరిష్కారం చెప్పడమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి సవాల్. ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, 3 నెలల్లో ఏంటి రిజల్ట్, 6 నెలల్లో ఏంటి రిజల్ట్, 9 నెలల్లో ఏంటి రిజల్ట్. ఎందుకంటే మన పాలనా వ్యవస్థ అంత చురుగ్గా ఉండదు. ఈ పాలనా వ్యవస్థను ఉరుకులు పరుగులు తీయించాలి. ఈ ఉరుకులు పరుగులు తీయించడం తెలంగాణ రాజకీయ నాయకత్వంలో ఉన్నటువంటి చైతన్య రాహిత్యాన్ని పారద్రోలాలి. గతంలో మనం చూసాం, ఆంధ్ర నాయకులందరూ తిడతాం, కానీ ఆంధ్ర నాయకులు వాళ్ళ పనులు చేసుకున్నారు, ఊరి పనులు చేశారు. తెలంగాణ నాయకులు వాళ్ళ పనులు ఎంత చేసుకున్నారో తెలియదు, ఊరి పనులు చేయలేదు. వీళ్ళు ఎవరు అడిగింది చేయొద్దంటే కానీ సగం మంది చేయలేదు, మెజార్టీ చేయలేదు. ఇప్పుడు నడవదిగా. ఇప్పుడు ప్రజలకు జబర్దస్త్ చైతన్యం వచ్చింది, నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. ఎంత హారతులు ఇచ్చారో, ఎంత పులదండలు వేసాలో వెంటనే రాళ్ళు కూడా ఇసురుతారు. దాన్ని సిద్ధపడాలి. అందుకొరకే ఒక ప్రణాళికాబద్ధమైన సమగ్ర అభివృద్ధికి తెలంగాణ నవనిర్మాణం జరగాలి. మీరు ఇందాక పరిపాలనా పరమైన అంశాన్ని ప్రస్తావించారు. ఒక ప్రభుత్వం, ఇక్కడ ఏర్పడిన ప్రభుత్వం, అధికారులు, ఒక సిస్టమ్, గవర్నమెంట్ మొత్తం ఎస్టాబ్లిష్ కావడానికి రమారమి ఎంత సమయం పట్టదు? అంటే ఒక చీఫ్ సెక్రటరీ కింద అభివృద్ధికి సంబంధించిన ప్లానింగ్ చేసే అధికారులు కానీ, ఈ ప్రభుత్వ పాలసీని తీసుకొని వెళ్ళే ఒక యంత్రాంగం కానీ, దీనికి ఐడెంటిటీ ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి దానికి ఎంత వ్యవధి పట్టవచ్చు? అసలు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి రాకముందు ఇది ఏర్పడుతుంది, ముఖ్యమంత్రి తర్వాత వస్తాడు. ఇప్పుడు ఈ విధానం ఏంటి, ఒక్క రాష్ట్ర స్థాయి యంత్రాంగం తప్ప మిగతా పాలనా యంత్రాంగం అంతా రెడీగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కలెక్టర్లు, తెలంగాణలోని ఎస్పీలు, తెలంగాణలోని ఎంఆర్ఓలు, తెలంగాణలోని హెడ్ మాస్టర్లు, తెలంగాణలో ఉన్నటువంటి ఆర్డీఓలు వీళ్ళే మారారు కదా. వీళ్ళు ఇదివరకు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. కొత్తగా చేంజ్ అయ్యేది సెక్రటేరియటే. అందువల్ల ఈ కాలంలో, ఆధునిక కాలంలో అది పెద్ద సమస్య కాదు. ముఖ్యమంత్రి తర్వాత వస్తాడు. ఇప్పుడు 2వ తారీఖు నుంచి ఖచ్చితంగా 2 పాలనా యంత్రాంగాలు వస్తాయి. ఏదన్నా ఉద్యోగుల సర్వీసులు కొన్ని 1-2 వివాదాలు ఉంటాయి, అవి నడుస్తుంటాయి. అవి 10 ఏళ్ళు ఉంటాయి, 15 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు పంజాబ్ వివాదాలు 15 ఏళ్ళు నడిచాయి. అది పెద్ద ఇష్యూ కాదు, కానీ పాలనా యంత్రాంగం వెంటనే వస్తుంది. ఇప్పటికీ
వాదన చెప్తే సరిపోదు. ఆంధ్ర పార్టీలు అడ్డుపడుతున్నాయి, ఆంధ్ర నాయకులు అడ్డుపడుతున్నారు, మొత్తం తెలంగాణ దోచుకొని పోయారు, ఇప్పుడు మా చేతిలో ఏం లేదు, మేము అభివృద్ధి చేయాలంటే సమయం పడుతుంది అని ఈ కాకమ్మ కబుర్లు చెప్పే ప్రమాదం ఉంది. ఈ కాకమ్మ కబుర్లు చెబితే జనం సహించరు, చెప్తారని అంటలేరు. దీనికి సార్ మీరు ఒక ఉదాహరణ చెప్పి దానికి ఒక ప్రత్యామ్నాయం చూపించండి. ఏ విషయంలో? ఇప్పుడు ఇన్నేళ్ళు ఆంధ్ర పాలకులు అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను దానికి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూములు 1956 నుంచి ఇప్పటి వరకల్లా హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న శంషాబాద్ నుంచి మొదలుకుంటే కనుక ఇక్కడ బిహెచ్ఏలు, జీడిమెట్ల ఈ ఏరియా సరౌండింగ్లో సుమారుగా ఒక 40-50 ఎకరాల మేరకు భూములన్నీ లేవు. గవర్నమెంట్ కొత్త పాలన తీసుకుంటే ఆ భూములన్నీ పోయినాయి కాబట్టి తెలంగాణ బిల్లులో ఆ పాత గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు విధాన నిర్ణయాలని చెప్పింది కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేయాలనేది అనుభవం. రెవెన్యూ అంశాలేమో చాలా, మీరు చెప్పిన ఉదాహరణ రెవెన్యూ అంశాలు చాలా సంక్లిష్టమైనవి. ఈ దేశంలో మన దగ్గర అసలు భూముల రికార్డులే సక్కలేవు. మన భూభారత్ అంతకుముందు ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. రెవెన్యూ రికార్డులు కూడా చాలా సంక్లిష్టమైనవి, కోర్టులు, చట్టాలు, కేసులు, అవి చాలా టైం పడుతుంది. అంతదాకెందుకు అది ఆ ఉదాహరణ పట్టుకుంటే మనకు తేలదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏ వివాదం లేని ఫస్ట్ ఏ వివాదం లేని మొదలు పెట్టచ్చు. తెలంగాణలో భూగర్భ జలాలపైన ఎక్కువగా ఆధారపడతారు. 16 లక్షల విద్యుత్ పంప్ సెట్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం ఈ రంగంలో జరుగుతుంది. తెలంగాణలో 1960లో నేషనల్ కమిషన్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCAR అనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ ఒక టెక్నో ఎకనామిక్ అనాలిసిస్ జరిపి 1960లో ఒక సలహా ఇచ్చింది, మీరు తెలంగాణలో భూగర్భ జలాల మీద ఎక్కువ ఆధారపడకూడదు అని. కానీ దురదృష్టం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటికి భూగర్భ జలాల మీద వాడకం పెరిగింది. మీరు ఇలా చూడండి, అనేక చెరువులు ఇలా అదృశ్యమైపోయాయి. మీకు చెరువులు దురాక్రమణకు గురయ్యాయి. హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఇతర చోట్ల ఎండిపోయాయి. మీకు ఇబ్రహీంపట్నం చెరువు ఉంది, ఇప్పుడు ఈ మధ్య మొన్న లాస్ట్ వర్షానికి కొద్ది నీళ్ళు వచ్చినాయి. ఇబ్రహీంపట్నం చెరువులో నీళ్ళు లేవు. ఈ చెరువులను కనుక బాగు చేయగలిగితే 2 పంటలు తీసే చెరువులు ఉన్నాయి. గొలుసు చెరువుల వ్యవస్థ ఒకప్పుడు తెలంగాణలో ఉండే. మీరు ఒక మైనర్ ఇరిగేషన్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ నేను ఒక ఏడాది లోపల పొడికలు తీయించేస్తాను, మరమ్మతులు చేస్తాను, అభివృద్ధి చేస్తాను, అవినీతి లేకుండా, కాంట్రాక్టర్ల దోపిడీ లేకుండా, రాజకీయ నాయకుల దోపిడీ లేకుండా చేస్తాననండి. ఏడాది లోపల తెలంగాణలో భూములు సస్యశ్యామలు అవుతాయి. మీకు భూగర్భ జలాలు పెరుగుతాయి. నేను మా ఊరిలో మందమరి మండలంలో ఎదులాపురం మా ఊరు రాజశేఖర రెడ్డితో కొట్లాడి 60 లక్షలు ఇప్పించి ఆ ఊరిలో 20 ఏళ్ళు పనిచేయని చెరువును బాగు చేయించాను. 20 ఏళ్ళ చెరువులు బోడ జనార్దన్ తెలుగుదేశం టైంలో మినిస్టర్ ఉండే, వినోద్ గారు మినిస్టర్ ఉండే, అందరికి తెలుసు వాళ్ళకి. అక్కడ ఆ 20 ఏళ్ళు పనిచేయని చెరువును నేను 60 లక్షలు రాజశేఖర రెడ్డితో కొట్లాడి ఇప్పించాను నా పుట్టినూరు అని. ఇవాళ 2 పంటలు తీస్తున్నారు. మీరు ఎదులాపురం ఊరికి మీ విలేకరులు పంపించండి, చెప్తారు. ఒక 2వ పంట తీస్తున్నారు. 20 ఏళ్ళు అయిపోయింది ఆ చెరువుల పంటలు. మీరు అక్కడ ఎంఆర్ఓతో లెక్కలు చెప్పేయండి. 8 ఏళ్ళు అసలు జీరో అని రాస్తుంది రెవెన్యూ రికార్డులలో. అంటే ఎందుకు సాధ్యం కాదు? చిత్తశుద్ధి ఉంటే అన్ని చెరువులు బాగు చేయొచ్చు. ఇది ఒక 1 year ప్రణాళికలో బాగు చేయొచ్చు. మనకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక ప్లానింగ్ బోర్డు ఉంటుంది, దాని క్యాబినెట్ హోదా కలిగిన ఉపాధ్యక్షులు ఉంటారు. ఎక్కడ నిద్రపోతారో ఎవరికి తెలియదు. ఒక్కరు సరిగ్గా పెట్టి అన్ని డిపార్ట్మెంట్లను కనుక వెనకబడితే, రాజకీయ నాయకత్వం కనుక దూరదృష్టి ఉండి వాళ్ళకు అవగాహన ఉండి, సమస్య ఏంటంటే చాలామంది రాజకీయ నాయకులకు అవగాహన ఉండదు. చేయగలిగితే చెరువులు బాగు చేస్తామనుకోండి, ప్రజలు విజిబుల్గా నా ఊరిలో నా చెరువులో నీళ్లు ఉన్నాయి, ప్రజలు విజిబుల్గా నీకు బ్రహ్మాండంగా ఓట్లు ఎత్తారు. 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంచుతారు. మీరు అంత తోదేరు. ఇట్లాంటి నేను ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చే చెప్తున్నాను. ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చేది ఇట్లాంటి 10 చెప్పగలుగుతాను. మీరు ఇమీడియట్ రిజల్ట్స్ వస్తే ఎందుకు బ్రహ్మాండంగా చేయకూడదు? వాటితో మాట్లాడితే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ నాయకులు ఈటల రాజేంద్ర గారు. సార్ రాజేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. తెలంగాణ ప్రజలు కోరుకున్నది, తెలంగాణ రాష్ట్ర సమితి ఇన్నాళ్ళుగా చెప్తూ వచ్చింది, వాళ్ళ ఆచరణ రూపంలో మనకు నిర్మాణ రూపంలో కనబడుతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితికి, మీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే వచ్చే సవాళ్ళు ఏమేమి ఉన్నాయి, వాటిని మీరు ఐడెంటిఫై చేశారా? వాటికి పరిష్కారం, ప్రత్యామ్నాయం ఏముందని అనుకుంటున్నారు? రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన ఒక పార్టీ ఏం కావన్నో, ఏమి అన్యాయం జరిగిందో తెలిసిన తర్వాతనే ఉద్యమం కొనసాగింది. కాబట్టి డెఫినెట్గా మేము ప్రకటించినట్టుగా నెంబర్ 1 సంక్షేమం ముందు. ఎందుకంటే ఈ వ్యవస్థ విశ్లేషించినటువంటి అనేక సవాళ్ళు, అనేక రకాల ప్రజలకు అన్యాయం చేసిన పద్ధతులు, వాటి వల్ల ఉత్పన్నమైనటువంటి ఆ పేదరికం అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆ సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మా ఎజెండా. 2వ అతి ముఖ్యమైనటువంటి ఎజెండా, ఇంతకుముందు నాగేశ్వరరావు చెప్పినట్టుగా, ఎన్ని హైటెక్లు వచ్చినా, ఎన్ని రకాల పరిశ్రమలు వచ్చినా కూడా మళ్ళీ అంతిమంగా అశేష జనానికి అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి మాత్రమే. ఇవాళ గాంధీ గారు ఆనాడు ఈ భారతదేశం వ్యవసాయక దేశం, ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామీణ ప్రాంత వ్యవస్థతో కూడుకున్న దేశం ఇది.
కాబట్టి గ్రామ స్వరాజ్యం వర్ధిల్లకుండా ఈ దేశం ముందుకు పోదని చెప్పిండో అక్షరాల ఇలా గ్రామంలో ఉండేవాళ్ళు ఏ కులమైనప్పటికీ కూడా భూముల మీదనే నమ్ముకొని ఆ వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతూ ఉన్నారు. కాబట్టి గ్రామ స్వరాజ్యం రావాలంటే 170 మందిగా ఉన్నటువంటి ఆ పల్లెలు గొప్పగా వర్ధిల్లాలంటే వ్యవసాయం లేకుండా అది సాధ్యం కాదనేదే టీఆర్ఎస్ పార్టీ యొక్క భావన. కాబట్టి అందుకని మేము రాసుకున్నాం, మా ట్యాగ్లైన్లోనే ఉంటుంది నీళ్లు నిధులు నియామకాలు. తెలంగాణ ఉద్యమం ట్యాగ్లైన్ ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు. కాబట్టి వ్యవసాయం రెండో ప్రాధాన్యత రంగంగా ఉంటుంది. మూడో అతి ముఖ్యమైనటువంటి రంగం ఏంటంటే ఇవాళ లక్షలాది మంది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎంబీఏ చదివి ఎంసీఏ చదువుకొని కేవలం ఒక హోంగార్డ్ పోస్ట్ ఇప్పేయండి, ఒక ఫ్యాక్టరీలో ఒక కంపెనీలో చిన్న సెక్యూరిటీ గార్డ్ నౌకరీ ఏమని చెప్పి అయితే ఇలా వెంపర్లాడుతూ ఉన్నారు, నిరుద్యోగ యువకులుగా ఇలా రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది మూడో ఎజెండాగా మాకున్నది. అంటే వాటికి రావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ అది కూడా మాకు మూడో ప్రాధాన్యతగా ఉంది. తప్పకుండా ఇవాళ ఈ దేశంలో 29 రాష్ట్రంగా ఏర్పడ్డది తెలంగాణ 3 తరాలుగా ఉద్యమించింది. మా తాతలు కొట్లాడినరు, మా తండ్రులు కొట్లాడినరు, మేము కొట్లాడినాం. 3 తరాలుగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కేవలం ఇలా అన్ని రాష్ట్రాల్లాగానే అన్ని పద్ధతుల్లాగానే కాకుండా ఒక కొత్త వరవడిని సృష్టించాల్సిన అక్కడ ఉన్నది. ఎస్ సార్, ఇందాక నాగేశ్వర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, గతంలో మాదిరిగా కొందరు చేశారు కాబట్టి తాము చేయలేకపోయామని, సీమాంధ్ర నాయకులు ఉన్నారు కాబట్టి తాము చేయలేదని చెప్తే కుదరదు. ఇప్పుడు డెవలప్మెంట్ను ప్రజలు 3 నెలలు ఎంత, 6 నెలలు ఎంత, ఏడాదికి ఎంత అని ఒక అంచనాతో ఉన్నారు అని అంటున్నారు. నిజంగానే 3 నెలలకు 6 నెలల లోపల అంటే మీరు ఏ మేరకు ప్రయత్నం చేయగలరు, ఏ మేరకు ప్రజలను ఒప్పించగలరు? ఇవాళ 3 నెలల 6 నెలలని కాదు, కానీ నిజాయితీగా ఆ దిశగా మా అడుగులు పడతాయి. ఇవాళ మేము తప్పకుండా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళుగా ప్రతి నూక్ అండ్ కార్నర్, ప్రతి గ్రామం, ప్రతి జిల్లా, ప్రతి ఇంచు మీద మాకు అవగాహన ఉండదు. ఆ ప్రజలు ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు, అన్ని వర్గాల ప్రజానికం ఉద్యమంలో పాల్గొన్నప్పుడు వాళ్ళు ఏమేమి ఆశించి పాల్గొన్నారో మాకు తెలుసు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా మొట్టమొదటి సంవత్సరంలోనే మేము ఎటువైపు పోతా ఉన్నాం, మేము దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం తెలిసేటువంటి ఆస్కారం ఉన్నది. ప్రజలు మెచ్చే పద్ధతిలో ప్రజాకోణంలో మా ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని మేము పునాది వేస్తాం. అంటే ఇందాక మనం వచ్చిన చర్చలో నేను అనేది కొన్ని అంటే ఈటెల రాజేందర్ గారు రేపు మంత్రి కూడా కాబోతున్నారు, ఉదయపూర్వకంగా అభినందనలు. మేము శాసన మండలిలో కూడా వాళ్ళకి సహకరిస్తాం. శాసన మండలిలో టీఆర్ఎస్కు 3 ఎమ్మెల్సీలు ఉంటారు, మొత్తం ప్రతిపక్షమే. కానీ ఒక నిర్దిష్టంగా నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, రాజేంద్ర గారు చెప్పింది కరెక్ట్, ఒక సాధారణ సూత్రీకరణలు చెప్పారు. వీటికి ఒక నిర్దిష్టమైన ట్యాంక్, ఇప్పుడు తెలంగాణలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు 20% చెరువులు పనిచేయడం లేదు. మినిమం చెప్తున్నా, మీరు ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ మైనర్ ఇరిగేషన్తోనే బ్రహ్మాండంగా భూగర్భ జలాలు పెంచవచ్చు, అగ్రికల్చర్ డెవలప్ చేయొచ్చు. ఇలా మీరు మొదటి 3 నెలల్లో ఒక 50 చెరువులు 100 చెరువులు పెట్టుకోండి, బాగా దుర్భిక్ష ప్రాంతంలో పెట్టుకోండి, అతి తక్కువ ఖర్చుతో అయ్యేది పెట్టుకోండి. మీరు ఆ 3 నెలల్లో ఆ చెరువులు పూర్తి చేయించండి, పెద్ద కష్టం కాదు. మీకు ఆ 3 నెలల్లో 100 చెరువులు రిజల్ట్ వస్తే కొన్ని వేల గ్రామాల మీద ప్రభావం ఉంటుంది. రెండో ఉదాహరణ చెప్తాను, మధ్య తరహా ఇరిగేషన్. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా తీసుకుంటే గొల్లవాగు, శుద్ధవాగు, రాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు ఇలాంటి ఒక 10 ప్రాజెక్టులు ఉంటాయి. 50 కోట్లు ఖర్చు పెడితే 30 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు పూర్తవుతాయి. మీరు ఒక 300-400 కోట్లు ఖర్చు పెట్టండి, ఆదిలాబాద్ జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. మీరు ఒక 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టండి, ఆదిలాబాద్ జిల్లా మరో కృష్ణా జిల్లా అవుతుంది. బ్రహ్మాండమైన భూమి, చుట్టూ నదులు ఉంటాయి, మీకు గోదావరి, పేనుగంగా, మీకు ప్రాణహిత చేయొచ్చు. అలాగే మీకు రంగారెడ్డి జిల్లా ఉంది, చాలా వెనుకబడిన జిల్లా. అక్కడ మీరు హైదరాబాద్ దగ్గర మేము శాసన మండలిలో కొట్లాడి స్పెషల్ అగ్రికల్చర్ జోన్ కావాలన్నా స్పెషల్ హార్టికల్చర్ జోన్ పెట్టి రైతుల్ని భాగస్వాములు చేయండి. ఒక 1 year లోపల ప్రత్యేక ఉద్యానవన మండలం వస్తుంది. ఆడ కూరగాయలు, పళ్ళు, పూలు, మీరు ఇతర ఉత్పత్తులు, డైరీ ప్రొడక్ట్స్ డెవలప్ చేయండి. హైదరాబాద్లో 1 కోటి మంది ప్రజలు ఉన్నారు. ఈ 1 కోటి మంది ప్రజలకు కావాల్సిన అవి పండించామనుకోండి, బ్రహ్మాండమైన ఆదాయాలు వస్తాయి. మీరు ఇలా మదనపల్లిలో ఉంచి టమాటాలు తీసుకొచ్చి హైదరాబాద్ అమ్ముతున్నారు. ఎందుకు రంగారెడ్డి జిల్లా నుంచి అమ్మచ్చు కదా. మీరు ఫ్లోరికల్చర్ డెవలప్ చేయండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక్క గులాబీ పువ్వు $1-2 ఉంది అంతర్జాతీయ మార్కెట్లో. మనం డెవలప్ చేస్తున్న స్కోప్ ఉంది కదా. హైదరాబాద్ నగరంలో 1800 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. నేను శాసన మండలిలో చెప్పాను, ఈ 1800 ఎకరాలు దురాక్రమణ గురవుతున్నాయి.
వీటిని ఒక ల్యాండ్ బ్యాంక్ లాగా ఏర్పాటు చేయండి. ఈ ల్యాండ్ బ్యాంకులో మీరు అర్బన్ అగ్రికల్చర్ డెవలప్ చేయండి. 1800 ఎకరాలని ప్రతి ఎకరాన్ని ఒక 10 మందితో కూడిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇవ్వండి. 18,000 మంది పేద మహిళలకు మీరు ఉపాధి నగరంలో కల్పిస్తారు. ఈ అర్బన్ అగ్రికల్చర్ వల్ల పర్యావరణం డెవలప్ అవుతుంది. మీరు వాటర్ రీసైకిల్ చేసి సప్లై చేయండి. మీ కూరగాయలు పండిస్తారు. ఆ హైదరాబాద్ ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు దొరుకుతాయి. కూరగాయల ధరల పెరుగుదల కాంగ్రెస్ ప్రభుత్వ ఓటమికి ముఖ్య కారణాలు కారణం. మీరు ఇది చేయగలిగారనుకోండి, హైదరాబాద్లో మీకు ఇప్పుడు బలం తక్కువగా ఉంది, బ్రహ్మాండంగా బలం పెరుగుతుంది. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. పైసా ఖర్చు లేకుండా చేయొచ్చు. రాజేంద్ర గారు గుర్తుంచుకొని చేయండి. ఇవాళ యూపీఎస్సీ పరీక్షలు ఉన్నాయి, సివిల్ సర్వీసెస్. అందరికీ తెలుసు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు పరీక్ష వస్తుంది. మీరు గ్రూప్ 1 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. మీకు ఎస్ఐ పరీక్షలు ఎప్పుడు జరుగుతుందో తెలియదు. డిఎస్సి 4 ఏళ్ళ జరుగుతుందో తెలియదు. మీరు ఇచ్చే ఉద్యోగాలు 30 ఇవ్వండి, 50 ఇవ్వండి, 100 ఇవ్వండి. మేము శాసనమండలిలో కొట్లాడితే కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడు, అమలు చేయలే. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వం గారికి అడుగుతున్నాను. మీరు ఒక ఏడాది లోపల మీరు ఏ ఖాళీ వచ్చినా మీరు ఒక డిక్లేర్ డేట్కు అది నోటిఫికేషన్ ఇవ్వండి, డిక్లేర్ డేట్ పూర్తి చేయండి. మీ ప్రభుత్వ ఖజానా అనుమతించిన ఉద్యోగాలు ఇవ్వండి. 5,000 ఉద్యోగాలు 10 ఏళ్ళకోసారి ఇచ్చే టీచర్ ఉద్యోగాలు 5,000 ఇచ్చిన కన్నా ఏడాదికి 500 ఇవ్వండి. యువత వెయిట్ చేస్తారు. ఈ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఈ విద్యావంతులైన యువతే తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన కృషి చేశారు. వాళ్ళందరూ ఆనందపడతారు. దీన్ని నయా పైసా ఖర్చు లేదు, చిత్తశుద్ధి, నయా పైసా ఖర్చు లేదు. మీరు ఒక ఫస్ట్ శాసనసభలోనే ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ యాక్ట్ ఒక చట్టం తేండి. చట్టరీత్యా ప్రతి ప్రభుత్వ అధికారి తన డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలు ఫైనాన్స్ ఇంకా మాట్లాడతారు దీనిపైన రాజేంద్ర గారితో సమాధానం తెలుసుకునే వివరణ సార్. రాజేంద్ర గారు, ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్లు ఏ అంశాలు మీరు ఉదాహరణకు ఆయన చెరువులు అన్నాడు. ఒక తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఊరికి ఒక చెరువు అయితే డెఫినెట్గా ఉంది. ఒక 100 చెరువులు కనుక ప్రోగ్రామ్గా తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్టు తీసుకొని చేస్తే కనుక ఇంపాక్ట్ బలంగా ఉంటుంది అన్నట్టు. నిజంగానే ఇట్లాంటి విషయాలు అంటే చెరువుల విషయంలో కానీ లేదా మీరు ఇందాక అన్నట్టుగా ఇరిగేషన్ విషయంలో కానీ అట్లా ఏమన్నా ఒక ప్లాన్ ఏమన్నా? అసలు మీకు ఐడియా ఉండాలి. తెలంగాణ రాకముందే నాగేశ్వరరావు ఇప్పటిదా చెప్పారు కదా, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావి వర్గాన్ని, తెలంగాణ ప్రాంతంలో జలానికి సంబంధించిన నిపుణుల్ని, గొప్ప గొప్ప ఇంజనీర్స్ ఉన్నారు మాకు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు లాంటి ఇంజనీర్లు. అలాంటి వాళ్ళతోటి 1000 గంటల ఇంటరాక్షన్ జరిగింది. 1000 గంటలు, 100 గంటలు కూడా కాదు, 1000 గంటల ఇంటరాక్షన్ జరిగింది. కేసీఆర్ గారిలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే ఏ అంశం మీదనైనా సుదీర్ఘంగా చర్చించకుండా, నిపుణులతో సలహాలు తీసుకోకుండా దాన్ని కన్క్లూజన్ రాడు. అందుకనే చాలామంది అన్నారు పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్టుగా చేస్తుండు కేసీఆర్ గారు. తెలంగాణ భవన్లో ఐటీ వాళ్ళతో మీటింగ్ పెడుతున్నాడు, ఇంజనీర్తో మీటింగ్ పెడుతున్నాడు, అసలు తెలంగాణ వస్తారా అంటున్నాడు అని కూడా వ్యక్తం చేసి నేను ఇంజనీర్ కాదు కానీ నేను అన్నా ఒకసారి ఎందుకు అన్న మేము నవ్వుకుంటా అప్పుడప్పుడు అన్న మనకు నిజంగా తెలంగాణ వస్తే గవర్నమెంట్ ఒక చేయాలన్నా చెరువులు కుంటలు మీరు ఏం చెప్పినారో ఒక వ్యవసాయానికే కాదు, చెరువు కానీ కుంట కానీ ఊరికి కన్నతల్లి లాంటిది. అది కన్నతల్లి లాంటిది. అసలు ఎన్నడన్నా మనం చూసినామా ఎడ్ల కోసం టబ్బులు కట్టేటువంటి దుర్భాగ్య వ్యవస్థ, మేకల కోసం గొర్రెల కోసం నీళ్ళ కోసం టబ్బులు కట్టే వ్యవస్థ చూసినామా, రజకుల కోసం మనము దోబిఘాట్లు కట్టించేటువంటి వ్యవస్థ చూసినామా, బోర్లు వేసి బోర్ల పడ్డ తెలంగాణ మనం ఇప్పుడు చూసినామా. అంటే చెరువు ఒకటి ఇవాళ పంటలకు నీళ్ళు ఇస్తుంది, 2 నీ బోర్లు ఎండిపోకుండా బావులు ఎండిపోకుండా చూస్తుంది, 3 రజకులకి అంటే ఊరికి అది అవసరాన్ని ఇస్తుంది, 4 అసలు అన్నిటికీ గొడ్డుగోదకు నీళ్ళు ఇస్తుంది, 6వది ఈవెన్ ఈ కాలంలో తాడి చెట్లకు కూడా బోర్లు వేసుకొని నీళ్ళు పట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ అసలు మత్స్య సంపద గురించి ఎవరికి దృష్టి లేదు. మా ఒక్క ఊర్లో, మా కమలాపురం అనే ఊర్లో ఒక చెరువు నేను వచ్చినప్పటి నుంచి నింపితే ఎస్ఆర్ఎస్పితో వర్షాలతో నిండుతుంది. ఎస్ఆర్ఎస్పి నిండితే ఒక సంవత్సరానికి 30 నుంచి 50 లక్షల రూపాయల మత్స్య సంపద వస్తుందండి. ఒక చెరువు నుంచి 30 నుంచి 50 లక్షల రూపాయల మత్స్య సంపద వస్తుంది. కమలాపురం చెరువు చాలా పెద్ద చెరువు కాబట్టి. అంటే ఇవాళ గంగపుత్రులకు కానీ ముద్రాలకు కానీ ఆ చెరువులు కనుక ఉంటే ఇలా గొప్ప ఉంటుంది. అయితే మేమేమన్నా చెరువులు ఇవాళ మొత్తం తపాల లెక్క మారిపోయినాయి. ఒకప్పుడు వ్యవసాయంలో పెంట బొందల పెంట ఉండేది, దాన్ని ఇవాళ మనం ఆర్గానిక్ మాన్యూర్ అని పిలుస్తున్నాం. ఇవాళ చెర్లల్లో ఉండే మట్టి అవుతుందో సమ్మర్ ఎండాకాలం వచ్చిందంటే బండ్లు ఎక్కడ ఉండేది అంటే కుంటల దగ్గర ఉండేది. ఆ అక్యుములేట్ అయిన మట్టిని తీసుకుపోయి మళ్ళీ మనం పొలాలు వేసుకొని దానితో మనం వ్యవసాయం చేసుకునే సిస్టమ్ ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా మట్టి తోలుకునేటువంటి సిస్టమ్ కానీ ఆ మట్టి పొలాలకు తోలుకుపోయే సిస్టమ్ లేదు ఇవాళ. అందువల్ల ఆ చెరువులు కూడా తపాలుగా మారిపోయినాయి. వర్షం పడితే నిండుతుంది, ఎండ కొడితే ఎండిపోతుంది.
ఇవాళ చేపలు పోస్తే తీసుకుపోయి వాళ్ళు గంగపుత్రులు కానీ మొదలైన కానీ చేపలు పోస్తే 2 నెలలకి 3 నెలలకి ఎండిపోయి మొత్తం దివాళా తీస్తూ ఉన్నారు. కాబట్టి మేమేమన్నామంటే చెరువులు వెనుకట్లాగా మాత్రమే కాదు, తూముకి 10 ఫీట్ల లోతు పర్మనెంట్గా ఉండాలి. వచ్చేటువంటి ఏదైతే వాగులు ఉన్నాయో, చెర్లకు వచ్చే వాగులు ఉన్నాయో, ఆ వాగులలో వచ్చేటువంటి మట్టిని కూడా ఆపగలిగే ఒక మెకానిజం ఉండాలి. దానికి కట్టి అంటే మట్టి సైంటిఫిక్ వేలో దాన్ని చేయాలంటే మొదటి ప్రాబ్లం ఏంటంటే ఇసుక మాఫియాని ఆపాలి. దురదృష్టం ఏంటంటే ఇసుక మాఫియా రాజకీయ నాయకులు ఒక్కటే. ఇప్పుడు ఊర్లలో ఇసుక తోలేటోళ్ళంతా రాజకీయ నాయకులు. ఓకే సార్. ఇవాళ ఖచ్చితంగా తూము కంటే కింద, అంటే తూము ఎత్తిపోతే కూడా 10 ఫీట్ల నీళ్ళు ఉండాలి. ఎందుకంటే మేము తూము ఎత్తిపోతే కూడా గూడలు వేసుకునేది, యాతం పెట్టుకొని పారించుకునే సిస్టమ్ ఉండే, మీకు తెలుసు. ఇవాళ అందుకనే తూము ఎత్తిపోతే కూడా, తూము అందకుంటే కూడా 10 ఫీట్ల నీళ్ళు యూనిఫామ్ ఉండేటువంటి సిస్టమ్ ఉండాలి. అది పూడిపోకుండా ఆ వచ్చే వాగుల దగ్గర ఆ సిల్ట్ ఎట్లా ఆపాలనేటువంటి మెకానిజం కూడా ఉండాలని చర్చించుకున్నామంటే, అంటే మేము ఎంత మైన్యూట్లో ఉన్నామో మీకు అర్థం కావాలి టీఆర్ఎస్ పార్టీ. రెండవది ఏంటంటే, ఇవాళ మేము ఉత్తగానే చాలామంది నాగేశ్వర గారు కూడా చెప్తారు, ఇవాళ తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత తెలంగాణ ఎందుకు కావాలనో అనర్గళంగా చెప్పగలిగే సత్తా వచ్చింది. తెలంగాణ వస్తే ఏమొస్తుందో చెప్పగలిగే సత్తా వచ్చిందంటే, ఇవాళ మేము ఎంత ప్రయత్నం చేసినామో, ఎంత సమాచారం సేకరించినామో, ఎంత ఎడ్యుకేట్ చేయగలిగినామో మీకు తెలిసేలా. అందుకని 100% ఇవాళ కేసీఆర్ గారు అనర్గళంగా మొత్తం జిల్లా, రంగారెడ్డి జిల్లాకు పోతాడు. కొందుర్గు మండలం హైయెస్ట్ ప్లేస్ ఇన్ తెలంగాణ. ఇవాళ కృష్ణా నీళ్ళు కనుక తీసుకొచ్చి కొందుర్గు మండలం వేస్తే మొత్తం రంగారెడ్డి జిల్లాతో కూడా బై గ్రావిటీతో సస్యమనమైనటువంటి ఆస్కారం ఉంటుంది. డెఫినెట్గా వారు అన్నట్టుగా అంతటా ఒకే రకమైన వ్యవసాయానికి మేము ప్లాన్ చేయలేదు. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, వరి చేసుకుంటాం. నీళ్ళు తక్కువ ఉన్నాయి, హార్టికల్చర్ చేసుకుంటాం. ఇంకా నీళ్ళు ఇంకో రకంగా ఉన్నాయి, డ్రిప్ సిస్టమ్ పెట్టుకుంటాం. ఇవాళ ఎంత దౌర్భాగ్యం అంటే, తెలంగాణ లాంటి ప్రాంతంలో ఇవాళ మనం ఇచ్చే గ్రీన్ హౌసెస్ ఉన్నాయి కదా, అరెకరానికే ఇస్తుంది సబ్సిడీ. వేరే గుజరాత్ 2 ఎకరాలకి ఇస్తుంది సబ్సిడీ. అంటే ఇదే కనుక ఆంధ్రాలో ఉంటే ఇలా 2 ఎకరాలకు 5 ఎకరాలకు ఇచ్చుకునే ఆస్కారం ఉంది. ఇలా అట్లాంటి వాటి అన్నట్టుగా మైన్యూట్లకు పోయి చర్చించుకున్నాం. ఇవాళ చెరువులు, కుంటలు, కనతల్లి అనే భాష ఏమి చెప్పినో అక్షరాల ఫస్ట్ ప్రయారిటీ అది ఉంటుంది. కానీ నేను అనేది సార్, అంటే మీరు చెరువుల కోసం మీరు ఇందాక సార్ ఒక మాట అన్నారు, ఇసుక మాఫియాను ఆపగలిగితే తప్ప చెరువు నిండే అవకాశం లేదని. వాస్తవానికి అది మన సీరియస్గా మన కళ్ళ ముందర కనబడుతుంది. ప్రతి జిల్లాలో ఉంది. ఆ కృష్ణా గోదావరి నదుల ఉపనదులకు, ఆ వాగులకు వచ్చే వాటిని మొత్తాన్ని కూడా మాఫియా ఆక్యుపై చేసేసింది. వాటిని నివారించేందుకోసమే మీరు ఏ చర్య తీసుకుంటారు? అదేవిధంగా చెరువుల కోసం ఏమైనా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక కాన్సన్ట్రేషన్ అట్లా ఐడియా ఏమైనా ఉందా? నాకు తెలిసి ఇరిగేషన్ మొత్తం ఒకే దగ్గర పెట్టుకొని ఫస్ట్ ప్రాధాన్యంగా, అంటే ఇంకా మాకు ఏముంది, అవి ఇప్పుడు రేపు గవర్నమెంట్ అంటే మాలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నాం అంటే, ఇవన్నీ కాంట్రాక్టర్లు కాకుండా ఇవాళ బాగా హెవీ మెషినరీ వచ్చిందండి, హెవీ టెక్నాలజీ వచ్చింది. ఇవాళ మంత్రులు లాంటి వాళ్ళు కూడా అవసరమైతే మిలిటరీ కదా ఎక్కడైతే టెంట్లు వేసుకొని మొత్తం యుద్ధ ప్రాతిపదికమైన చేసే సిస్టమ్ అవుతుందో అట్లాంటి యుద్ధ ప్రాతిపదికమైన ప్రభుత్వమే చేయాలి. ఈ కాంట్రాక్టర్ల వ్యవస్థ, ఈ తినే వ్యవస్థ, ₹1 రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైతే అలా 30 పైసలు 40 పైసలు పని జరిగి మిగతా 60 పైసలు ఇలా దోపిడీ గురేటువంటి వ్యవస్థ ఉండద్దని మాలాంటి కోరుకుంటున్నాం. అది ఎట్లా సాధ్యమవుతుంది, ఎట్లా ప్లాన్ చేస్తాం అనేది తప్పకుండా చర్చిస్తాం. అంటే ఇవాళ పొదుపు కూడా చాలా ఇంపార్టెంట్. పొదుపుతో పాటుగా ఇవాళ ఈ అక్రమ పద్ధతులు కూడా ఆపాల్సిన అక్కడ ఉన్నది. ఎందుకంటే అంతంత మాత్రంగానే కొనసాగేటువంటి ఈ బడ్జెట్లో ఇంకా ఈ కాంట్రాక్టర్లు, ఈ దోపిడీ వ్యవస్థ లేకుండా కూడా చూసుకోవాల్సిన అక్కడ అయితే ఉంటుంది. నెంబర్ 1. రెండవది ఏంటిది, మళ్ళీ ఇవాళ తెలంగాణకి విద్యుత్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ ITIR వచ్చింది. ఇలా ఇది ఒక గొప్ప కాస్మోపాలిటన్ సిటీ అంటున్నాం మనం. ఇప్పటికే కోటి మంది వచ్చారు. రేపు ITIR వస్తే ఇంకొక 1 కోటి మంది వచ్చారు. అంటే ఇవాళ అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రేపు గొప్పగా అభివృద్ధి చెందండి. ఎక్కడైతే అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ అభివృద్ధి గొప్పగా జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ అర్బన్ పాపులేషన్ నెంబర్ 1 ఉండే ఆస్కారం ఉన్నది. ఇవాళ దాదాపు 1 కోటి మంది జనాభా ఉంటే రేపు 2 కోట్లుగా ఎక్స్పాండ్ అయ్యే ఆస్కారం ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఇలా హైదరాబాద్లో అలాంటి అవన్నీ కూడా తాగునీళ్ళ సమస్య కానీ లేకపోతే కరెంటు సమస్య కానీ తెచ్చుకోవాల్సిన అక్కడ ఉన్నది. మేము చెప్పినాం ఇప్పటికే, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారు, మాంచెస్టర్ తెలంగాణ. ఇవాళ గోదావరి నుంచి మొదలు పెడితే, బెల్లంపల్లి నుంచి మొదలు పెడితే మాకు కొత్తగూడెం వరకు కూడా బోళ్ళని నిల్వలని, బొగ్గు నిల్వలని ఒక కనీసం 10,000 మెగావాట్లకు తగ్గకుండా ఇలా థర్మల్ పవర్ని నిర్మాణం చేసుకోవాలని చెప్పి కూడా మేము ప్లాన్ చేస్తాం. కానీ నాగేశ్వర్ గారు, నిజంగానే ఈ విద్యుత్ విషయంలో ఏ ప్రాంతం, ఏ స్టేట్ డెవలప్ కావాలన్నా
అనుకున్న జీడిపి కంటే కూడా అనుకున్న మొత్తం ప్రొడక్టివిటీ కూడా విద్యుత్ చాలా అడ్వాన్స్గా ఉండాలనేది. కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి అందరికీ ఉన్న అంచనా, అందరికీ ఉన్న అవగాహన ఒక 3-4 వేల మెగావాట్ల కొరత ఉండొచ్చామని. దీన్ని మనం ఒక నిర్దిష్టమైన సమయం లోపల ఏడాదికో 2 ఏళ్ళకో దీన్ని ఓవర్కమ్ చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 16,500 మెగావాట్ల వరకు, అంటే నాకున్న క్విక్ ఫిగర్స్ చెప్తున్నాను గుర్తున్న మేరకు, మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి స్థాపన సామర్థ్యం, అంటే ప్రైవేట్ ప్రభుత్వం అంతా మొత్తం కదా ఇన్స్టాల్ కెపాసిటీ అంటారు. ఇన్స్టాల్ కెపాసిటీ ఉంటే అందులో 10,000 దాకా ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయి. భారతదేశంలో ఉన్న మొత్తం బొగ్గు నిక్షేపాలు 20% తెలంగాణలో ఉన్నాయి. కానీ తెలంగాణలో పవర్ ఎక్కువగా హైడల్ పవర్ మీద ఆధారపడ్డాం. హైడల్ పవర్కు చాలా ఇబ్బంది, ఎందుకంటే పవర్ ప్రొడక్షన్కు లోయెస్ట్ ప్రియారిటీ. మొదలు డ్రింకింగ్ వాటర్ కావాలి, ఇరిగేషన్ కావాలి, తర్వాత అందువల్ల మీకు పవర్ ప్రొడక్షన్కు డెఫినెట్గా ఇక్కడున్న బొగ్గు నిక్షేపాలు వాడుకోవాలి. కాకినాడ తీరాన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ గ్యాస్ 1,500 కిలోమీటర్లు గుజరాత్ దాకా పోతుంది, ఢిల్లీ దాకా పోతుంది. డెఫినెట్గా 2 రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఆ గ్యాస్ నిక్షేపాలు వాడుకోవచ్చు. మీకు ఒకప్పుడు హైదరాబాద్ నగర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉండే, చారిత్రాత్మక ప్లాంట్. అక్కడ మన ఐమాక్స్ థియేటర్ కట్టుకున్నాం. ఇప్పుడు ఐమాక్స్ థియేటర్ కట్టుకుని నాకే అభ్యంతరాలు కట్టుకోనండి. మరి దాన్ని ఎక్కడో రివైవ్ చేయాలి కదా. 1 కోటి మంది హైదరాబాద్ ప్రజలకు కావాల్సిన విద్యుత్ అవసరాలకు ఓ డెడికేటెడ్ పవర్ ప్లాంట్ లేదు. చరిత్రలో ఉండే, ఇప్పుడు లేదు. ఇది ఎందుకు అసాధ్యమా? ఇప్పుడు మనకు శంకరపల్లి పవర్ ప్రాజెక్ట్ ఉంది, నెదునూరు కరీంనగర్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. వీటిన్నిటికీ అంతా రెడీ ఉన్నాయి. ఫ్యూయల్ లింకేజ్ ఉంటే అయిపోతుంది. ఈ ఫ్యూయల్ లింకేజ్ సాధించుకుంటే ఈ పవర్ ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు. సౌర విద్యుత్తుకు సోలార్ పవర్ కొంత కాస్ట్లీ, కానీ ఆ పవర్ ప్రొడక్షన్ కూడా బ్రహ్మాండమైన అవకాశం ఉంది. ఇలా హై ఎండ్ యూజర్స్ కొంత కాస్ట్ పెట్టైనా పవర్ ఇవ్వండి అంటారు. ఇవ్వండి అన్నప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకు మహబూబ్నగర్ జిల్లాలో చాలా జిల్లాల్లో సోలార్ పవర్ ప్రొడక్షన్కి అవకాశం ఉంది. మీరు ఈ రకంగా మనం ఇప్పుడు ఇరిగేషన్ కనుక, దురదృష్టం ఏంటంటే తెలంగాణలో పవర్ ప్రొడక్షన్ తక్కువ, కానీ పవర్ కన్జంప్షన్ ఎక్కువ. మీకు 16 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. మీరు కనుక ఇరిగేషన్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా దాని ప్రకారం మీకు పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు రాజేంద్ర గారికి నాకన్నా చాలా ఎక్కువ తెలుసు. 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చడానికి దాని ప్లాన్. ఇలా పూడికవల్ల 10 లక్షలకు పడిపోయింది. 10 కూడా లేదు, అంటే అఫీషియల్ రికార్డు 10 లక్షలు. నేను చెప్పేది 14 లక్షలు ఆ రకమైన పరిస్థితికి వచ్చింది. దాన్ని డెవలప్ చేస్తే మీరు ఒక నమూనా చెప్పండి నాకు సార్ నాగేశ్వర్ గారు. అంటే ఏ రాష్ట్రంలో, కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రంలో ఒక విద్యుత్ పాలసీలో లోట్లో ఉండి మెరుగైన పరిస్థితి వచ్చిన నిర్దిష్ట సమయం వాళ్ళు అక్కడున్న ప్రభుత్వం కానీ అక్కడున్న ప్రజలు కానీ ప్రభుత్వానికి సహకరించిన తీరు ఎట్లా, ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పండి. అంటే మీకు ఈవెన్ ఇప్పుడు గుజరాత్లో పవర్లో వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నారు. గుజరాత్ ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్. బెంగాల్ 77లో లెఫ్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు బెంగాల్లో కలకట్టాలో సగం టైం కరెంట్ ఉండేది కాదు. బెంగాల్ ప్రభుత్వం కొన్ని విషయాల వైఫల్యం చెందవచ్చు, కానీ భూ సంస్కరణలు విద్యుత్ రంగంలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించారు. అందుకే వితిన్ 5 years పవర్ సప్లై స్టేట్ అయింది. మీకు 30 ఏళ్ళు వడ్డీకి అధికారం లేరు. గుజరాత్లో 10 ఏళ్ళు నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు. అక్కడ కూడా పవర్ ప్రొడక్షన్ ఉంది. ఎందుకుంది గుజరాత్లో? గుజరాత్ గ్యాస్ ఉంది. గుజరాత్కి అడ్వాంటేజ్ అంటే పక్కన బాంబే ఉంది. అందువల్ల ఇక్కడ నమూనాల కన్నా ఎక్కువ మనకు చిత్తశుద్ధి ఉంటే చేసుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కేసీఆర్ నియోజకవర్గం సిద్దిపేట ఉంది. సిద్దిపేటలో ఊరుకు మంచినీళ్ళు ఉన్నాయి. సిద్దిపేట చాలామంది తెలియదు. ఇది కేసీఆర్ సాధించిండు. వట్టిగానే వస్తలో 80,000-90,000 మెజార్టీ. చాలామందికి అర్థం కాదు, వట్టిగానే వస్తున్నాయి అనుకుంటారు. హరీష్ రావుకు 80,000-90,000 వచ్చినాయి. వట్టిగా రావు, ఆడ లెగాసీ ఉంది. కేసీఆర్ నేను రోజు అన్నా, మీరు మరి మీ ఊర్లో నియోజకవర్గాలు చేసుకున్నారు, మరి అంతర్ చేయాలంటే నువ్వు అన్నది కరెక్ట్ అన్న. నేను అప్పుడు పట్టుబడి కొట్లాడి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు టైం నుంచే చేసుకున్నాడు ఆయన. అందువల్ల రాజకీయ నాయకత్వం నిర్దిష్టంగా ఉంటే ఇరిగేషన్లో మనం పెద్ద ఎత్తున పవర్ వాడుతున్నాం. ఇప్పుడు మనకు దురదృష్టం ఏంటంటే గోదావరి నదిలో ఇక్కడ చాలా చోట్ల మనం పవర్ వాడాలి. ఇప్పుడు మిత్రులు రాజేంద్ర గారు చెప్పినట్లు మన గ్రావిటీతో ఎక్కడెక్కడ అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పారు. మీరు ఇప్పుడు మీకు జూరాల నుంచి వాటర్ తీసుకొని నారాయణపేట దగ్గర జాయమ్మ చెరువు నింపితే కింద మీకు తాండూరు దాకా దగ్గర నీళ్ళు వస్తాయి. అలా మనం నిర్దిష్టంగా ప్రణాళిక వేసుకొని ఓవరాల్గా తెలంగాణ మొత్తానికి కాదు, నిర్దిష్టంగా ఎక్కడేం చేయాలి. సర్ప్రైజ్లకు నిజంగానే సార్ రాజేంద్ర గారు మనకున్న అవకాశాలు అంటే ఇక్కడ హైడల్కి ఉంది, థర్మల్ రెండింటికి అవకాశాలు ఉన్నాయి. థర్మల్కి ఇంకా చాలా ఎక్కువ ఉంది. కానీ ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకొని కేవలం విద్యుత్ వరకే. మొన్న కేసీఆర్ గారు ఒక సభలో మాట్లాడుతూ మనకు 3-4 వేల మెగావాట్లు కొరత ఉండొచ్చు, దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తామన్నారు. బహుశా మీరు అనుకున్న అంచనా జూన్ 2 నుంచి గవర్నమెంట్లో వస్తే కనుక ఒక ఏడాది లోపల, ఎందుకంటే ప్రజలకు అప్పటికప్పుడు వారి తాత్కాలిక సమస్యను ఎక్కువ చూసుకుంటారు కాబట్టి ఒక ఏడాది 2 ఏళ్ళ లెంత్ అని మీరు అనుకుంటున్నారు అంచనా? యాక్చువల్గా ఇప్పుడు అందుబాటులో ఉన్న పవర్ 3,500 మెగావాట్లు మాత్రమే. రేపు షార్ట్ ఫాల్ ఉన్నది 2,500 మెగావాట్లు షార్ట్ ఫాల్ ఉన్నది. దీనికి
ఇప్పటికిప్పుడు ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో సర్ప్లస్ పవర్ ఉన్నా తెచ్చుకునేటువంటి లైన్ లేవు మనకి. డెఫినెట్గా కేంద్రం ఆ విషయం మేము జీవోఎంకి ఇచ్చిన దాంట్లో కానీ కేంద్రానికి అప్పీల్ చేసిన దాంట్లో కానీ ఇప్పటికిప్పుడు ఇది పూడ్చుకోలేం కాబట్టి ఇవాళ అనుకుంటే అది ప్రొడక్షన్ చేసుకోలేదు కాబట్టి మొట్టమొదటిగా మాత్రం మీరు మాకు ఒక 3-4 సంవత్సరాలు సపోర్ట్ చేయించండి. దాని తర్వాత తదుపరి మా ప్రణాళికలు ఉంటాయని చెప్పి మేము భావించినాం. డెఫినెట్గా ఫస్ట్ ఇలా జలం నీళ్ళ కోసం ఎట్లయితే అనుకుంటున్నామో పవర్ విషయంలో కూడా ఇమీడియట్గా వితిన్ 2 or 3 yearsలో కొంత గొప్ప ఉత్పత్తి చేసుకునే ఆస్కారం ఉన్నది. మాకు సత్తుపల్లి విషయంలో కానీ లేకపోతే ఇప్పుడు భూపాలపల్లిలో 3rd phase విషయంలో కానీ తర్వాత మా కేటీపీఎస్లో ఉన్నటువంటిది కానీ ఇప్పుడు ఆదిలాబాద్లో కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి కొన్ని అవన్నీ అందుబాటులో వచ్చే ఆస్కారం ఉంది. డెఫినెట్గా మేము దీని నుంచి ఓవర్కమ్ కాగలుగుతున్న విశ్వాసం ఉంది. బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ బొగ్గు దొరకని ఆంధ్ర ప్రాంతంలో సింహాద్రి కానీ లేకపోతే వీటీపీఎస్ కానీ ఇలా ఆర్టీపీపీ కానీ బొగ్గు బయట నుంచి తెచ్చి ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, ఇక్కడ తెలంగాణ తీసుకుపోయి చేస్తూ ఉన్నారు. కానీ మన దగ్గర శంకరపల్లికి తర్వాత నేదునూరుకి గ్యాస్ లింకేజ్ ఇవ్వడంలో మాత్రం ఎందుకో ఎంత వివక్ష చూపించారో మనకు తెలిసింది. గ్యాస్ కూడా అవసరం లేదన్న, మనం బొగ్గే చేసుకోవచ్చు. శంకరపల్లికి ఇలా హైదరాబాద్ లాంటి ఇంత పెద్ద నగరానికి డెడికేటెడ్ పవర్ కావాలని చెప్పి లొల్లి పెడితే ఇవాళ 1400 మెగావాట్లను ఉత్పత్తి చేస్తామని చెప్పి శిలాపలకాలు వేసిండ్రు, ల్యాండ్ అక్వైర్ చేసిన తప్ప ఇవ్వలేదు. అంటే సమైక్య రాష్ట్రంలో ఎంత వివక్ష జరిగిందో మళ్ళీ నేను చెప్పాల్సిన లేదు, కానీ వివక్ష జరిగింది. కాబట్టి మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ మళ్ళీ నేదునూరు శంకరపల్లిని మేము ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలి. ఇలా కేంద్రం కనుక గ్యాస్ అలకటి చేసుకోవాలి. రెండోది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఇప్పటికిప్పుడు కావాలంటే మాత్రం మాకు కోల్ తప్ప మరో మార్గం లేదు. కాబట్టి డెఫినెట్గా దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. వితిన్ 2 or 3 years ఇలా హైదరాబాద్ డెవలప్ కాకుండా ఇలా మా తెలంగాణ ఇన్కమే హైదరాబాద్ మీద ఆధారపడింది. కాబట్టి ఇలా హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే రెండు, ఒకటి కరెంటు చేయాలి ఇవాళ వాళ్ళకి, ఇవాళ రెండోది నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి. దాని తర్వాత తదుపరి లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మాకు అవగాహన ఉన్నది 100% కేసీఆర్ అనేకసార్లు చేస్తాడు. ఇవాళ మేము ఎంఐఎం పార్టీ దగ్గర పోయినాం, నిన్న మా సిపిఎంఎల్ వచ్చి మాకు మద్దతు ఇచ్చిండ్రు. అంటే మేము ఏం చేస్తున్నాం, ఇలా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి కొట్లాటలు లేకుండా ఒక గొప్ప తెలంగాణ ఇది, గొప్ప హైదరాబాద్ అనే భావన మనం కల్పించాల్సిన అక్కడ ఉంది. కాబట్టి అందరి దగ్గరికి పోతున్నాం. ఇలా పదవి రాగానే ఏదో పొంగిపోయే పద్ధతి కాకుండా మాకు అహంకారం కాకుండా మా కేసీఆర్ ఒకటే మాట్లాడారు, కావాల్సింది అహంకారం కాదు, కావాల్సింది ఇవాళ ఒదిగి ఉండడం, కావాల్సింది ప్రజలకు ఏం కోరుతున్నారో దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని ఆచరించే ప్రయత్నం చేయడం. డెఫినెట్గా ఆ దిశగా ఒక్క మాటలో చెప్పాలంటే అనేక విషయాల పట్ల ఒక సమగ్రమైన అవగాహన కలిగి ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అనేక విషయాల పట్ల ఫండ్స్ వచ్చే పద్ధతి, అప్పులు వచ్చే పద్ధతి, ఖర్చు పెట్టే పద్ధతి, మనకున్న స్ట్రెంత్ ఆల్రెడీ లెక్కలు తయారు చేసుకున్నారు, అన్నీ తయారు చేసుకున్నారు. 13 ఏళ్ల కాలంలో ఇవాళ మేము కాదండి, ఇవాళ కుసెక్కులు అనేటువంటిది లేదా టీఎంసీ అనేటువంటిది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి. మామూలు రైతు కూడా చెప్పగలిగే తెలంగాణ ఉద్యమం కేవలం ఉద్యమం మాత్రమే భావవ్యాప్తి చేయడంలో విజయవంతమైంది ఇది. కానీ నిర్మాణంలో రేపు అనేది రాజేందర్ గారు చెప్పిన మాట నిజము. తెలంగాణ మీద జరిగినంత పరిశోధన సీమాంధ్ర మీద కూడా జరగలేదు. మీరు ఇప్పుడు మీకు సింపుల్, దీన్ని నేను ఆరోపణ కాదు, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ప్రపంచ ప్రఖ్యాత జర్నల్, మీరు అందులో సీమాంధ్ర ఇన్ EPW.in కొట్టు, ఏం ఆర్టికల్స్ రావు. తెలంగాణ ఇన్ EPW.in కొట్టు, ఒక 50 ఆర్టికల్స్ వస్తాయి. అంటే తెలంగాణ పైన పరిశోధన జరిగింది. నిజమే రాజేంద్ర గారు చెప్పింది. ఇప్పుడు వాటర్ ఉంది ఉదాహరణకు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాజేంద్ర గారు చెప్పారు. ఒకటి విద్యుత్తు, 2 వాటర్. హైదరాబాద్కు దాదాపు 700 మిలియన్ గ్యాలన్స్ వాటర్ కావాలి. మీకు సింపుల్గా చెప్తాను, మీకు కృష్ణా ఫేజ్ 1లో 90, కృష్ణా ఫేజ్ 2లో 90, సింగూరు ద్వారా మనకు ఇప్పుడు మంజర వాటర్ అంటాం అది 120, 2 కలిపిన 300 అవుతుంది. కృష్ణా 3rd ఫేజ్ వచ్చిన 90 అవుతాయి. మీకు ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కలిపితే, గండిపేట కలిపితే ఒక 40 మించి లేదు. అంటే మొత్తం కలిపిన మీకు 90, 180, 340, 430 అవుతున్నాయి. ఇంకా 300 కావాలి. ఈ 300కు మీకు గోదావరి నుంచి మనం కనుక ఒక 50 TMC నీళ్ళు తెచ్చుకుంటే హైదరాబాద్లో 24 గంటలు నీళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు మనం 7 TMC నీళ్ళు వాడుతున్నాం. కృష్ణాలో ఇప్పటికే 15 TMC వాడుతున్నాం. కృష్ణాలో మన కేటాయింపు తక్కువ. కానీ గోదావరిలో 4000 TMC నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి. ఎవ్వరితోనే లేదు. మీకు కాంతాలపల్లి ప్రాజెక్టు మొదలుపెట్టారు. గోదావరి నిధి జలాలు ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే కాంతాలపల్లి అంటే మన కాళేశ్వరం దిగువన ప్రాణహిత ఇంద్రావతి కలిసిన తర్వాత పుష్కలంగా నీళ్ళు ఒక 30 ఫీట్ల దిగువన, 30 కిలోమీటర్ల దిగువన, అక్కడ నుంచి మీరు ట్యాప్ చేసి ఏటూరు నాగారం, ములుగు,
ఆలేరుకు దాదాపు ఒక 170 కిలోమీటర్లు ఉంటుంది. ఆలేరు నుంచి హైదరాబాద్ 70 కిలోమీటర్లు, ఒక 240 కిలోమీటర్లు. ప్రపంచంలో ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. 240 కిలోమీటర్లలో గోదావరి నీళ్ళు హైదరాబాద్ తీసుకోవచ్చు. ఎవరికి నష్టం లేదు, ఎందుకంటే 4000 టీఎంసీలు సముద్రాలు కలుస్తున్నాయి, మనకు 50 టీఎంసీలో సరిపోతాయి. దీనికో 10,000 కోట్లు ఖర్చు అవుతాయి. ఎక్కువ ఖర్చు కాదు ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే హైదరాబాద్కి 24 గంటలు నీళ్ళు అభివృద్ధి. ఓకే సార్, కానీ మీరు నాకు బ్రీఫ్గా చెప్పాలి సార్. హైదరాబాద్ మీద చాలామందికి అనుమానాలు, ఆస్తులున్న వాళ్ళకు భయాలు కొన్ని ఉన్నాయి. సీమాంధ్ర అక్కడ రాజధాని ఏర్పాటైతే కనుక ఇక్కడున్న వాళ్ళు కంపెనీలను అక్కడ వెళ్ళిపోతాయి, హైదరాబాదులో ఉండే బేసిక్ ఇన్కమ్ తగ్గుతుందేమో అనే ఒక భయం ఉంది. ఇది నిజంగానే ఆ ప్రమాదం హైదరాబాద్కు పొంచి ఉందా? ఒకటి, మనకు ఎప్పుడు కూడా పెట్టుబడి ఉన్న లక్షణం ఏంటంటే ఎక్కడ లాభం వస్తే ఎక్కడికి పోతుంది. నువ్వు అది సీమాంధ్ర, తెలంగాణ, అడవి, ఛత్తీస్గఢ్ ఉండదు, దానికి ఎక్కడ ప్రాఫిట్ అయితే అక్కడికి పోతుంది. సీమాంధ్రలో కొత్త క్యాపిటల్ వచ్చి అక్కడ ప్రభుత్వం చాలా ప్రొయాక్టివ్గా ఉండి అక్కడ బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఇక్కడికి వచ్చే క్యాపిటల్ కొంత అక్కడ పోవచ్చు. కానీ దానివల్ల హైదరాబాద్ క్యాపిటల్ అదనంగా అట్రాక్ట్ చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు మన ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఉన్న క్యాపిటల్కి అయితే ఇబ్బంది లేదు కదా. ఉన్న క్యాపిటల్ ఇక్కడ ఆదాయ అవకాశాలు ఉన్నంత కాలం ఎక్కడా పోదు. ఇక్కడ ఆదాయ అవకాశాలు మన గండి కొట్టి మనం ఏమైనా అశాంతి సృష్టిస్తుంటుంది. ఏం అశాంతి లేదు కదా హైదరాబాద్. ఇప్పుడు ఏమన్నా ఎవరైనా ఎక్కడన్నా, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఎక్కడన్నా ఎవరిపైనా దాడి జరిగిందా? మనం ఒక తప్పుడు ప్రచారం, తెలంగాణ ఉద్యమం, ఈ దశ ఉద్యమం ఏ ప్రాబ్లం లేకుంటే ఆదాయానికి డోకా లేదు, అసలు ఎక్కడా లేదండి. అనేది ఒక నగరం హైదరాబాద్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పటికీ రియల్ ఎస్టేట్ రేట్ బెంగళూరుతో పోలిస్తే, చెన్నైతో పోలిస్తే చాలా అంటే ఏ సమస్య లేకుంటే సమస్య లేదు మనకి. మీరు వాటర్ ఇవ్వండి, పవర్ ఇవ్వండి, హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ రాకుండా ఎక్కడ ఎవడు ఆపలేడు. హైదరాబాద్ కొన్ని అడ్వాంటేజ్. సార్ రాజేంద్ర గారు, తెలంగాణ ప్రజల ప్రభుత్వం తమ అనుభవంలోకి, తమ జీవితంలోకి మా ప్రభుత్వం మాకు ఇది చేసింది అనే ఒక అభిప్రాయం కలగడానికి వాళ్ళు మానసికంగా మీకు నిజంగానే కృతజ్ఞత ఓటు ఇవాళ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు వేసినారు కాబట్టి ఎంతకాలం లోపల మా ప్రభుత్వం మీద ఒక ఫీలింగ్ ఇవ్వగలరు మీరు? డెఫినెట్గా ఈ ఫస్ట్ 5 ఇయర్స్లోనే ప్రజలకి ఓహో గింత గొప్పగా ఉంటుందా తెలంగాణ అనేటువంటి ఇంప్రెషన్ ఇస్తామనేటువంటి విశ్వాసం మాత్రం ఉంది. ఆ ప్రణాళికలు కూడా మా దగ్గర ఉన్నాయి, అవన్నీ ఆచరిస్తాం. రెండవ అంశం ఏంటంటే, ఇవాళ నాగేశ్వర్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ అనేది ఇట్లా ఇలా ఏదో ఒకరు అభివృద్ధి చేస్తే ఏది కాదు. అది దాని యొక్క భౌగోళిక పరిస్థితి, దాని యొక్క వాతావరణం అని కలిసి వచ్చే అంశాలు. ఇవాళ రాజశేఖర్ గారు మాతో గొడవ పట్టుకొని ఫార్మా ఇండస్ట్రీని విశాఖపట్నం తరలించాలని ప్రయత్నం చేస్తే అక్కడ పెట్టిన ఇండస్ట్రీస్ తృప్తి పట్టిపోతున్నాయి. ఆ సముద్రపు ఉప్పు నీళ్ళు కానీ లేకపోతే అక్కడ నుండి వాతావరణాన్ని కానీ. అక్కడ ఉత్పత్తి చేసేటువంటి బాగా కాస్ట్లీ పౌడర్స్ ఏవైతున్నాయి ఫార్మా కంపెనీస్, అవి మాయిశ్చర్ ఎక్కువ అయిపోయి అసలు ఇంటర్నేషనల్ మార్కెట్లో అవి కాంపిటీట్ చేయలేకపోతున్నాయి. వాళ్ళు నాతో అప్పుడు అన్నారు, సార్ మేము ఏదో రేషన్ తోటి పోయిన విశాఖపట్నానికి, ఒకటో ప్రాబ్లం పెట్టినటువంటి ఇండస్ట్రీస్ తుప్పట్టిపోతూ ఉన్నాయి వాతావరణానికి, రెండో ప్రాబ్లం ఏంటంటే ఇలా మాయిశ్చర్ని మేము చేసుకోలేకపోతున్నాం. అందుకని ఏనాటికైనా ఇవాళ హైదరాబాద్ లాంటి బెస్ట్ ప్లేస్ మాకు దొరకదని చెప్పినాను. అందుకని నేను నాగేశ్వరరావు చెప్పినట్టుగా లాభాలు ఎక్కడికొస్తే ఎక్కడికి పోయే ప్రయత్నం చేస్తే తప్ప, ఇలా లాభాలు హైదరాబాద్ లాంటి తెలంగాణ ప్రాంతాల్లో పెడితే లాభాలు వస్తాయి తప్ప, నువ్వు రేషానికి పోయి అక్కడ ఏదో ఉప్పు నీళ్ళ కోసం పెడుతున్నా అనేటువంటి పద్ధతి తప్పిది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన మొన్న గెలవంగానే మొత్తం రెడ్డి ల్యాబ్స్కి ఫోన్ చేసి, మొత్తం అన్ని కంపెనీలకు ఫోన్ చేసి, మీకు ఈ రాయితీలు ఇస్తాం, ఆ రాయితీలు ఇస్తాం, మీరు అంతా పోయి అక్కడ పెట్టడం అంటే పోతారా అండి? సాధ్యమైద్దా? ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరెన్ని చేసినా కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ మొత్తం మళ్ళీ తరలించకపోయేటువంటి ఒక కుట్రలు చేసినా కూడా రేపు సస్టైన్ కాదు. తెలంగాణలో ఇలా హైదరాబాద్లో అంతకంటే గొప్ప పద్ధతులని అడాప్ట్ చేయగలిగే సత్తా రేపు తెలంగాణ రాష్ట్ర సమితికి ఉంటుంది, రేపు తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. ఇలా తెలివి వాళ్ళకే ఉన్నట్టుగా, ప్లాన్స్ వాళ్ళకే ఉన్నట్టుగా, టెక్నాలజీ వాళ్ళకే ఉన్నట్టుగా, వాళ్ళకే కమిట్మెంట్ ఏదో ఫోజులు పెడుతుండ్రో అవన్నీ ఉత్త డొల్లతనం మాత్రమే. మీకు నిజమైన కమిట్మెంట్ లేదు. మేము ఏనాడో చెప్పినాం, మీకు ప్రేమ కుర్చీల మీద తప్ప, ప్రేమ పదవుల మీద తప్ప ప్రజల మీద లేదు అని మేము చెప్పినాం. ఇలా మీరు కొత్త ఏం కాదు, ఇలా మీ ప్రభుత్వాలు అయితే కొత్త ఏం కాదు. ఇలా ఆంధ్ర ప్రాంత ప్రజానికానికి మీరు ఎలక్ట్రిసిటీ విషయంలో ఏం చేసిండ్రు, సాగునీటి విషయంలో ఏం చేసిండ్రు, ఇలా అభివృద్ధి విషయంలో ఏం చేసిండ్రు, మీరు ఏమైనా రైతులు పట్టించుకున్నది అక్కడి ప్రజలకు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు ప్రోగ్రామ్ చూసే ప్రేక్షకులకు కొన్ని విషయాలు తెలియాలి. హైదరాబాద్ గొప్పతనం టైం అయిపోయింది. ఒకటే రెండే సెంటెన్స్. BMW కార్ల వాడే పరికరాలు ఇక్కడ తయారైతాయి. మీకు మంగళ్యాన్ అంగారగ్రహం ఇప్పుడు పోతుంది కదా, అందులో తయారయ్యే పరికరాలు ఇక్కడ తయారయ్యాయి. చంద్రమండల యాత్ర చంద్రాయన్ 2లో వాడిన పరికరాలు ఇక్కడ తయారయ్యాయి. అగ్ని క్షిపణిలో వాడిన పరికరాలు తయారయ్యాయి.
బల్క్ డ్రగ్స్ క్యాపిటల్ హైదరాబాద్. ఎస్ ఓకే సార్. ఇంకా చాలా ఇట్లా మొత్తానికి చాలా చెప్తా, టైం లేదు. అంతరిక్షంలోకి వెళ్ళిన కెపాసిటీ కేపబిలిటీ తెలంగాణ సమాజానికి, హైదరాబాద్ నగరానికి ఉంది. నిజంగానే తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వం స్వయం పాలన ప్రభుత్వం. రాజేంద్ర గారు చెప్తున్నట్టుగా 5 ఏళ్ళు అంతకన్నా ముందే వచ్చి కనుక తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలని కోరుకుందాం. చర్చల పాలన రాజేంద్ర గారు, నాగేశ్వర్ గారు, ధన్యవాదాలు సార్. ఇది ఇవాళ చర్చ. మరో చర్చలో కలుద్దాం. నమస్కారం.